భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో ఫార్మా రసాయన కంపెనీల వ్యర్థ రసాయనాలతో నష్టపోతున్నామని గ్రామస్తులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ కంపెనీలను వెంటనే తమ గ్రామం నుంచి తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీ యాజమాన్యాలను వత్తాసు పలుకుతున్న తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను బదిలీ చేయాలన్నారు. ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన అంతమ్మగూడెం రైతు గుమ్మి దామోదర్ రెడ్డికి పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, పలువురు ప్రొఫెసర్లు మద్దతు పలికారు. దీక్షలో పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్లు, బాధిత రైతులు పాల్గొన్నారు. ఫార్మా కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో తాము పీల్చే గాలి, పండించే నేల, తాగే నీరు కలుషితం అవుతున్నాయని దామోదర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని అరికట్టండి, కాలుష్యాన్ని అరికట్టండి, కాలుష్యాన్ని అరికట్టండి. నకల్ ఫ్యాక్టరీలు విపరీతమైన పొల్యూషన్ చేస్తున్నాయి. ఈ కంపెనీలకు అగనెస్ట్ గా మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఈ కంపెనీలు చేసే గాలి కానీ నీరు కానీ అంతా పొల్యూటెడ్ అయిపోయింది. ఈ విషయమై ఆఫీసర్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదు. పీసీబీలు అయితే నిమ్మకు నీరెత్తినటువంటి డబ్బు వసూలకు ఆశపడి పనులు చేస్తుంటే గ్రామస్తులను పట్టించుకునే పాపాన పోయట్లేరు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసి ఇన్స్పెక్షన్ చేయించినా కానీ కంపెనీలను క్లోజర్ చేయకుండా నా తూతూ మంత్రంగా పెనాల్టీలు వేసుకుంటూ పర్మిషన్లు ఇస్తున్నారు. దీనికి ముఖ్య కారణం పీసీబీ అధికారులే అని చెప్పి మేము బల్ల గుద్ది మరీ చెప్తున్నాము. దీనికి కారణమైన ఆఫీసర్లను, ఈ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దీనికి కారణమైన అధికారులు పీసీబీ ఆఫీసులో పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, 2-3. తక్షణమే వాళ్ళని విధుల నుంచి బహిష్కరాలని మేము కోరుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ లేక మన ప్రభుత్వం కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎంపీస్ కానీ అందరి బాధ్యత కదా. మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు? ఇక్కడ ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా సిటిజన్సే కదా. కాన్స్టిట్యూషన్ కు లోబడి పనిచేయాలి కదా. కాన్స్టిట్యూషన్ క్లియర్ చెప్తుంది పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, వాళ్ళ బాధ్యత కూడా. వాళ్ళు చేస్తలేరు. ఇప్పుడు ఈ రోజు హంగర్ స్ట్రైక్ కార్యక్రమం నడుస్తుంది. దీని తర్వాత మా అందరి అదృష్టం కొద్దిగా చాలా లా కాలేజెస్, మన నల్సార్ యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వీళ్ళకు మద్దతు తెలిపినారు. వాళ్ళ తరఫున వాళ్ళ ఫ్యాకల్టీ కూడా వచ్చింది. రాబోయే రోజులల్లో ఈ మ్యాటర్ డెఫినెట్లీ ఎన్జిటికి వెళ్తుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇంతకు ముందు కూడా పోయినరు. కాకపోతే ఆ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవుతలేవు అని కూడా మళ్ళీ ఒకసారి వీఆర్ గోయింగ్ టు టెల్ దెమ్. అండ్ ఇట్ హెస్ బికమ్ ఏ బిగ్ జోక్. సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఇస్తుంది, చీఫ్ సెక్రటరీ ఇంప్లిమెంట్ చేయడు. హైకోర్టు ఆర్డర్స్ ఇస్తుంది, చీఫ్ సెక్రటరీ పట్టించుకోడు. అంటే దీని కొరకు మొత్తం యాజ్ ఎ పొలిటికల్ సైంటిస్ట్ నాకేం తెలుస్తుందంటే that this government and all the other state governments in this country, including central government, they are working